కుర్మాల మంద ఊరు మేలు గోరె పీర
పూసుకోవే నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెడజాడా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే నెల్లూరి నెరజాడా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే మల్లికవే ఒక మారు నవ్వుతూ బదులీవే అరే మెరిసే తిరంగు నీది నీ అందానికి ఎదురేది నువ్వు తాకే చోట ఈ బెక్కులే ఇక ఒళ్ళు మొత్తం చెయ్యవలెను పుణ్యమునే నెల్లూరి నెరజాడా నే కుంకుమల్లె మారిపోనా నువ్వు స్నానమాడ పసుపులాగా నన్ను కొంచెం పూసుకోవే నీ అందలకు నువ్వలాగా నన్ను కొంచెం మార్చుకోవే బిగించి నా ఊపిరాపవే ఓ చెలియా చునుకంటి చురుమాట వెలుగంటి ఆ చూపు దేహమిక మట్టిలో కలిసిపోయే వరకు నువ్వు మరణించిపోబుతున్నా
ఓకే, థ్యాంక్ యూ. వార్షికోత్సవం సందర్భంగా మీకు స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ మేడం గారు, థ్యాంక్ యూ. వెంకటాద్రిపాలెం మండల పరిషత్ పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా మన గ్రామానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన కందుకూరు మున్సిపల్ కమిషనర్ గారైనటువంటి అనుష మేడం గారికి కందుకూరు మండల విద్య మరియు వెంకటాద్రిపాలెం మండల పరిషత్ పాఠశాల తరపున మరియు వెంకటాద్రిపాలెం గ్రామస్తులందరి తరపున, తల్లిదండ్రుల తరపున, విద్యార్థుల తరపున, అందరి తరపున కూడా మేడం గారికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున నమస్కారం తెలియజేసుకుంటూ, మరి మేడం గారు 6 గంటల నుంచి ఇప్పటి వరకు కల్చరల్స్ ప్రోగ్రామ్స్ జరిగాయి వాళ్ళకి. అలాగే ఇక్కడ ఒక మోడల్ స్కూల్గా తీర్చిదిద్దిన ఈ పాఠశాల ఎవరైతే టీచర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా నమస్కారం. అలాగే ఇక్కడ విచ్చేసి ఉన్న వెంకటాద్రిపాలెం ప్రజలందరికీ, అలాగే స్కూల్ చిల్డ్రన్స్ అండ్ అందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు దాకా చూసిన కార్యక్రమం నేను వచ్చాక 2 పర్ఫార్మెన్సెస్ అది చూస్తేనే తెలుస్తుంది. వెంకటాద్రిపాలెం స్కూల్లో, ఎంపీపీ స్కూల్లో చదువుతో పాటు పిల్లలకి ఎలాంటి స్కిల్స్ అవసరమో అలాంటివన్నీ కూడా నేర్పిస్తున్నారు. ప్రతి స్టూడెంట్ కూడా ఇప్పుడు పర్ఫామ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా టాలెంటెడ్గా ప్రతిరోజు వాళ్ళు అదే పర్ఫార్మెన్స్ నేర్చుకుంటున్నట్టుగా, అంటే మేము చదువులోనే కాదు ఎక్స్ట్రాడినరీ స్కిల్స్లో కూడా వీఆర్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అన్నట్టుగా పర్ఫామ్ చేశారు. ఆ విధంగా ట్రైన్ చేస్తున్న టీచర్స్ని ముందు అభినందించాలి. అలాగే ఇక్కడ ఒక మోడల్ పాఠశాల తీర్చిదిద్దినందుకు వాళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాను. ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ ఒక వెల్ఫేర్ అసోసియేషన్ మున్సిపాలిటీకి సంబంధించి మేము పని చేయకపోయినా కూడా మమ్మల్ని అలర్ట్ చేసి ఒక అసోసియేషన్ ఉంది. ఇప్పుడు కాదు, ప్రీవియస్ నేను వర్క్ చేసినప్పుడు కూడా చూశాను. ఎక్కడ మేము వర్క్ చేసినా చేయకపోయినా వెంకటాద్రిపాలెంలో ఒక చిన్న గ్యాప్ వస్తే చాలు, మీ ఊరు నుంచి ఇమీడియట్ కాల్స్ వస్తాయి. పబ్లిక్ పార్టిసిపేషన్, గవర్నెన్స్లో పబ్లిక్ పార్టిసిపేషన్ చెప్తుంటారు కదా మనకి సీఎం గారు, అలాంటి పబ్లిక్ పార్టిసిపేషన్ కందుకూరు టౌన్ మొత్తం మీద కన్నా కూడా వెంకటాద్రిపాలెంలో ఫస్ట్ కనిపిస్తుంది. అంటే ఇక్కడ పీపుల్ అంత యాక్టివ్, మీ విలేజ్ డెవలప్ చేసుకోవాలి, ఇది మా ఊరు అన్న స్పిరిట్ మీ అందరిలో ఉంది. నేను చాలా డైలీ రకరకాల వార్డ్స్కి వెళ్తుంటాం. ప్రతి ఒక్కరు ఏంటంటే మా ఇంటి ముందు బాగుందా లేదా అన్నదే ఆన్సర్ చేస్తారు. కానీ మీ ఊరు వాళ్ళు మాత్రం ఏ ప్రాబ్లం వచ్చినా మా ఊరికి సమస్య వచ్చింది, మాకు ఇలాంటి ప్రాబ్లం ఉందని అంటారు తప్ప మా ఇంటికి ఈ ప్రాబ్లం ఉందని అడగరు. అంత యూనిటీగా ఉన్న ఊరు మీది. ఇలాగే కంటిన్యూ చేసి ఇంకొంచెం మీరు ఇప్పుడు ఎలా మోడల్ స్కూల్ అయిందో నాకు అలా వెంకటాద్రిపాలెం మున్సిపాలిటీ డెవలప్మెంట్లో కూడా ఒక మోడల్ విలేజ్ చేయడానికి మీ అందరి సహకారం కావాలని కోరుకుంటున్నాను. మరొకసారి నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి ఇలాంటి మంచి కార్యక్రమంలో నాకు పార్టిసిపేట్ అవకాశం కల్పించినందుకు ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ, అలాగే వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్. మోడల్ ప్రాథమిక పాఠశాల మేడం గారు ఇప్పటి వరకు 3 టీచర్లు పనిచేస్తున్నారు. జూన్ 12 నుంచి 5 టీచర్లు ఈ పాఠశాలకు వస్తారు మేడం గారు. 16 సంవత్సరాల క్రితం 6 ప్రారంభమైన ఈ పాఠశాల ప్రస్తుతం 64 మందితో విద్యార్థులతోటి ఈ పాఠశాల 3 టీచర్లతో నడుస్తుంది మేడం గారు. ఈ వెంకటాద్రి వెల్ఫేర్ అసోసియేషన్ వారు మరి అదనంగా ఇంకా ఒక టీచర్ని విద్యా వాలంటరీగా ఏర్పాటు చేసుకొని వాళ్ళ సొంత డబ్బులతోటి ఆ టీచర్ని ఏర్పాటు చేసుకొని ఈ యొక్క తల్లిదండ్రులకి సహాయపడాలనే ఉద్దేశంతో ఆ విద్యార్థుల్ని బోధనలో
మెరుగైనటువంటి సాధన సాధిస్తున్నారు మేడం గారు. అయితే నాకు కూడా కొంచెం లాభం ఉండాలి కాబట్టి మేడం గారిని ఒక కోరుతున్నా. మన మున్సిపల్ కమిషనర్ పరిధిలోనే 28వ వార్డులో మా పాఠశాల, ఈ పాఠశాల ఉంది మేడం గారు. మేము కూడా నాడు నేడులో ఇతర పథకాలలో గ్రామస్తుల సహాయ సహకారాలతోటి ఈ కాంపౌండ్ మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది మేడం గారు. అయితే ఇంకా డబ్బులు చాలక పెద్ద పాఠశాల పెద్ద గ్రౌండ్ అయినందువల్ల ఎస్టిమేషన్ చాలక వెనక పరవడ పక్క కొంచెం గ్యాప్ ఏర్పడింది మేడం గారు. ఆ గ్యాప్లో నేను 2 సార్లు విజిట్కి వచ్చినప్పుడు ఇతర విష సర్పాలన్నీ కూడా గడ్డిలో నుంచి స్కూల్లోకి ప్రవేశించాయి. మరి చిన్న విద్యార్థులు కాబట్టి వాళ్ళు తెలియక ఏదన్నా ప్రమాదం జరుగుద్ది అనే ఉద్దేశంతో మళ్ళీ మేము ప్రభుత్వానికి 2 నెలల క్రితం కాంపౌండ్ వాళ్ళకి ప్రపోజల్ పంపించాం మేడం గారు. మీ పరిధిలో మీరు కూడా ఏదైనా అవకాశం ఉంటే దాదాపుగా 20 మీటర్లు 30 మీటర్లు పెద్ద ఏమి లేదు మేడం గారు, ఈ యొక్క కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేసినట్లయితే మా యొక్క విద్యా సంస్థల తరపున వెంకటాద్రిపాలెం గ్రామం తరపున మీ అందరికి కూడా రుణపడి మీ పేరు ఎప్పుడూ మర్చిపోకుండా ఉంటామని మరొక్కసారి మనస్ఫూర్తిగా మరి మీరు మా కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ మేడం గారు. ఒకసారి చెక్ చేస్తాను సార్, మీరు పంపించింది మనం ఏమైనా చేయగలిగింది మా లిమిట్లో ఉండి మేము చేయగలిగింది అయితే ఇమీడియట్గా చేయడానికి చూస్తాం. ఒకసారి నేను రికార్డ్స్ చూస్తే కానీ నేను కూడా చెప్పలేను. చూసి దాని ప్రకారం చేయగలిగింది అయితే 100% చేస్తాము. కోరుతూ ఉన్నాను మేడం, మీ రాక మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమానికి మీరు ప్రత్యేక అతిథిగా మా గ్రామానికి వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు మేడం గారు. మా గ్రామం చూసుకోవమ్మా, నువ్వెంత ఆపినా వద్దంటూ చెప్పినా నీ వంతులు నా చూపులు జారే నరుగకు సంధి పెద్దమో చేయి వేస్తే జారుతుంది జన్మ కురుముకుంటివేమో Bye.
చేస్తే కాలుగా సొగిస్తావో సొగిస్తావో కుమారి సిగ్గు తరలే తీసి సరినమ్మ 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 సరిపైగా నీ ముద్దు ముత్యం జాలే పగడం జాలే పరువం జాలే తెల్లవాడు నవ్వాడు వెడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు మాట పెడసైనా మనసులో వెన్న రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే పత్తి పువ్వుల మరి సంటాడే నా సామే Every time I wanna see you, my girl. మల్లీశ్వరివే మధురాసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల అంజలివే తేనెవి నువ్వో తేనెటిగవో తేలేదెలన వెన్నెల నువ్వో వెండి మంటవో తాకే తెలుసుకోనా చక్కనైన మల్లికవా చిక్కులు పెట్టే అల్లికవా పోలికల బసి బాలిక వెచ్చుర కత్తుల చూపులున్నా ఓ తేనె పలుకుల అమ్మాయి నీ తీగ నడుములో సన్నాయి లాగిందే నీ చంపల మునుపు బుగ్గల ఎరుపు నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నా నీ గంట కట్టమని కొట్టేస్తున్నా తర్వాత ఏమైంది తర్వాత ఏమవుతుంది ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది నేను దత్తా చూస్తున్నా ఇక్కడ ఎవరి బాధలు గాడి లిరిక్ రైట్ రాసుకోండి మాడతెట్టి పాడండి ఆ కుర్చీని మాట్లాడండి కుర్చీని మాట్లాడండి చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని కుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్ని పోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోడ్ని పోయానే
గుర్తొచ్చావానా హర్ష అభినయ్ లాస్యా టీం ఎన్నాళ్ళ గుర్తొచ్చావానా గొబ్బియ్యలో గొబ్బియ్యలో నెక్స్ట్ తర్వాత సాంగ్ గొబ్బియ్యలో గొబ్బియ్యలో రెడీగా ఉండాల టీము.
నన్ని నరినా వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. ఒణికిందో ఏ మూల పండుకుందో రథం ముగ్గు వేసుకుంటే ఏడుగురి నాగలచ్చివే ఎంత దూరం వెళ్ళిందో ఎటు పోయిందో.
గువ్వా గోరింకా సాంగ్ అభినయ్ లాస్య. గువ్వా గోరింకా అభినయ్ లాస్య టీం. అభినయ్ లాస్య రావాలి. సోలో సాంగ్ నెంబర్ 17. రెడీ.